రమేషనా అబ్బో వీడా పిలుస్తుంటే పోతామే ఏ ఆగే అంటే పిలుస్తుంటే పోతాడు ఇండ్రో వీడు పిలుస్తుంటే పోతున్నాయేమే ఆగితే అప్పడుగుతావని నువ్వు కప్పాడుతా అని ఒక 500 రూపాయలు చిల్లరిస్తావని. అరే సారీరా తమ్ముడు, నేను అట్లా అనుకోలే. ఇగో కాంతి నాకు కదా అన్న 400 ఉన్నాయి, మంచి చూడే చూడు. అరే తమ్ముడు సారీరా. ఈ నోట్లో మనం అవి పిలిచినప్పుడే అనుకున్నా కానీ రమేష్ అన్న నమస్తే తమ్ముడు. 500 అప్పు కావాలి. నోట్లో మనం పెట్టేది నమస్తే కాదారా? మరి నమస్తే పెట్టినాక అడిగేది 500 కదనే, అందుకే డైరెక్ట్ అడిగినా. అరే ఇంటరే ఇది నీకు సిగ్గుచరాలు ఉన్నాయరా? ఇప్పుడే ఓడి తలిగిండు, మళ్ళీ వాడు వేసి పెట్టి నువ్వు వచ్చినావురా. అరే మీరు అప్పులు ఎందుకు చేస్తారా? సిగ్గున్నారా? ఫోన్ ఎదురు వీడికి ఇట్లా కొట్టేసిండే ఫోన్. ఇక అటు అరే నువ్వే కొట్టేసినావురా? అవుతావా? ఇట్లా ఫోన్లు కొట్టేస్తాం, ఈ మంది వాళ్ళు అడుగుతారండి, అందుకే అప్పులు అడుగుతున్నాం. ఏం చెప్పాలరా, ఎటువైనా నాకే అవమానం జరుగుతున్నాయి బాగా. అరే కంగ్రాచులేషన్స్ రా. నాకేమన్నా సన్మానాలు జరుగుతున్నాయిరా? నాకు కూడా అవమానాలు జరుగుతున్నాయి కదా. అరే అట్లా కాదురా బాయ్, నాకు మస్తు టెన్షన్ అవుతుంది. అబ్బా ఎందుకో? అప్పులు ఇచ్చిన వాళ్ళు అందరూ అయిపోయారు రా, రేపంచు ఎట్లనే. నాకెందుకు టెన్షన్? సప్పుడే కదా బేరం చేద్దాం తీ. అవునా? ఏం బేరం రా? బెండ ముద్దల బేరం. అరే ఇలా నాకు పిచ్చిలేస్తుంది, బయట పోను పప్పండు. ఐడియాలు వస్తాయి. సపడాక భూమి అమ్మేస్తారా? ఓలేదురా మీద. ఆ ఛాన్స్ నాకేడిచ్చిండ్రా, ఎప్పుడూ అమ్మేసిండ్రా. నీ భూమి ఉంటాయి ఇక, నేనైతే అమ్మలేదు కదా మరి. అమ్మలేదురా. గట్లా మీ అయ్య అంటే పిల్లల గురించి ఆలోచించి అమ్మలేదు. ఆవేశపడకు, మా అయ్య ఎందుకు అమ్మలేదు తెలుసా? భూమి లేక అమ్మలేదు. ఇక మనకు మిగిలిన దొంగతనాలేరా. ఏంది దొంగతనాలా? ఏం మాట్లాడుతున్నారు? అవునా దొంగతనాలే. అవునన్నా దొంగతనాలు చేద్దాం. అరే మొత్తం చెప్పురా. ఏమైందిరా? ఏందో అనుకుని భయపడుతుంది కదరా.
సారీ భయపడ్డారా? భయపడు కాదని మీకు మంచి ప్లాన్ చెప్తా. ఫస్ట్ ఇటుకెళ్ళి వారు వాళ్ళని చూస్తారు. అరే ఏంద్రా బాయ్, నువ్వు ఈ ఊరవత దొరకొచ్చినావు దొంగతనం అని చెప్పి. అవును, దొంగతనం ఇంతలో గిడ్డలకు వచ్చినావు. అరే అవునే, ఇప్పుడు మన ప్రాబ్లం నుంచి మనం బయటపడాలంటే దొంగతనం చేసి ఒక్కటే ఇప్పుడు మనకున్న ఆప్షన్. అరే దొంగతనం అంటే కాదురా, దండం పెట్టి మనం పెడతా నేను దొంగతనం బదిలాను అట్లా అరే అరే దొంగతనం మీద నాదురు కాదురా వచ్చాడు. దొంగతనం ఇంత ఇంకేదైనా ఆలోచించి ఇంకేదైనా ఎప్పుడు నాకు దొంగతనం నాకు ఇష్టం అవుతుంది. కాదనా ఎట్లా అంటే ఇంకెట్లా చెప్పు. కావాలంటే ఇంకేదైనా అప్పు తెచ్చుకొని చెప్పుకుంటాడు కొడతారు. ఇంకా కావాలని అప్పులు అడుగుతాయి. ఇప్పుడు మిగిలింటారా అప్పులు ఇచ్చాడు? ఆ ఊరు అప్పులు ఇచ్చేటైతే మాత్రం ఇప్పుడైతే ఓర్లేడు. ఎట్లా మరి? అరే అది కూడా కరెక్టేరా, అప్పు ఇచ్చుడైతే ఇంకొకటి మిగలలేదు ఇక. ఎట్లయితే అట్లయిరా చేద్దాంపా చల్. అరే చేద్దాం కానీ మరి ఏడరా? అన్న నేను ఆల్రెడీ ఒక ఇల్లు సెలెక్ట్ చేసి పెట్టినా. అవునా? ఎక్కడ? అన్న కొంచెం నాకు ఆ పని ఒక్కటైతే కొంచెం చేసి పెట్టాను ప్లీజ్. తప్పకుండా తమ్ముడు, కొంచెం నీ మీదే హోప్స్ ఉంది కదా కొంచెం. రేపు మార్నింగ్ వచ్చి కలు, తప్పకుండా చేస్తా. థ్యాంక్ యూ అన్న. అన్న మర్చిపోగలను తప్పకుండా. ఓకే తమ్ముడు, తప్పకుండా మాట ఇచ్చిన 100% చేస్తా. డాడీ, ఓకే. నాకు కూడా మనీ కావాలి. తీసుకున్నా నా బ్యాగ్ లో, నేను నీకేం కావాలో. బ్యాగ్లోనా? అన్న ఇట్లా పైసల బ్యాగ్ గాడ పెట్టిందన్న డోర్ దగ్గర. అదే ఇప్పుడు దొంగ వచ్చి ఎవరైనా దొంగతనం చేస్తే ఫస్ట్ వచ్చి బెడ్రూమ్లోకి వెళ్తాడు, లాకర్ చూస్తాడు. కానీ డోర్ పక్కకి ఎవరు చూడరు కదా తమ్ముడు. అందుకే నా సేఫ్టీ నేను అక్కడే పెట్టుకుంటా ఎప్పుడు క్యాష్. అవునా? ఆ బ్యాగ్ నిండా పైసలేనా? అవునన్నా, పైసలు మొత్తం నా కళ్ళతో నేను చూసానా. ఏ నిజంగా ఎప్పుడా? నిజమన్నా? అమ్మ నమ్మలే పుట్టుకుతున్నారా? బ్యాగ్ నిండా పైసలు నాకు ఇంకా భయం అవుతుంది కదరా. అరే నాకు కూడా డగడగ అంటుందిరా బాయ్. ఎందుకన్నా భయపడుతున్నారు? ఒక టార్గెట్ పెట్టుకొని పోతే మనం ఓన్లీ లక్ష్యం వైపు మాత్రమే చూసుకున్నాం. మాత్రమే అర్థమైందిగా? ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా. ఏం లేదు అసలు. వీడు లక్ష్యం భిక్ష తప్పుకునే గుర్తుకొని చెప్పుకునే వాడేమో. అవునేమ్రా ఇట్లా పడ్డాడు? మనం దొరకబట్టిస్తాడా రా? నాకు అర్థమవుతుంది. నాకైతే నమ్మకం లేదురా. ఇంకా మనకి ఇంకో దారి లేదురా, అదే వేసిన బెటర్. చేద్దామా? చేద్దామంటావా? చిన్న చిన్న విషయాలు భయపడతారా? అరే అరేనా నేను చూసుకుంటాను. ఈ చెట్టు గుద్దుకునే పడ్డాడు, ఆడ గుద్దుకొని మనం కొట్టుకోడు కదరా. మళ్ళాడ పోలీసులు చేస్తే పట్టి తలకాయ నొప్పి అవుతారా నాయన. వీడు ఏం చెప్తాడేమో తెలియదు. అరే భయం అవుతుందిరా. అయితే అంటావరా మాతోటి? మరి ఇందాక వచ్చినాక ఇంకేందన్న భయం నాకు అర్థం కాదు. లైట్లే ఉన్నాయి కదా, లైట్లు ఉంటే ఆడ చీకటి ఉంది కానీ చల్ల అసలు పెడుతుందా? అన్నకంచి ఉన్నకంచి భయపడకు, చూసుకుంటా పోదామంటావా? నమస్తే. నమస్తే నమస్తే. ఎటు వద్దురా? ఇగో గిలింటి దొంగతనం అవుతున్నామే. జోకులు ఎట్లా అన్న దగ్గర? లేదు అన్ని
బాడికైనా ఉంది చెప్తాడు. అరే నువ్వు మళ్ళీ నమస్తే ఫంక్షన్కి వచ్చిన దొంగకి వచ్చినామని చెప్పకు. ఒకటి ఇన్నే ఉండు, వాళ్ళని వస్తే ఫోన్ చేయి. ఈ గోడ చూర్రు ఎప్పుడు కట్టున్నది ఇది, ఇంత పెద్ద కట్టుకుర్రాళ్ళు ఈడ కట్టేట్టున్నది. అరే ఏమెక్కరా ఇంత పెద్దగా ఉంది మరి గోడ. అరే ఎట్లా ఎక్కమంటావురా? ఏమిలో మధ్యాహ్నం ఏం దొంగతనం చిన్న గోడెక్తారు. చిన్న ఎక్కుందారా? ఇగో ఇప్పుడు కష్టపడకపోతే అప్పులు చేస్తాను. ఏడెక్కాలి పోరా. ఇట్లా చూరా. అరే గేట్ ఓపెన్ అయిందన్నా. రసగాడు పోయేస్తున్నా. అరే మీరు నువ్వే కదా ఫోన్ చేసినావు. వాళ్ళు వచ్చిరా? అది కాదురా, సడన్లీ ఫోన్ చేస్తే మళ్ళీ కలవకపోతే మాకు ఫోన్ చేసినారా? మంచి ఫోన్ చేసిన. థ్యాంక్ యూ. దొరికిపోతాం. సరే సరే పోతే అటు ఇటు చూడు. ఫోన్ ఫోన్. అరే సీనా, ఏమైందిరా? మళ్ళీ వచ్చిరా? అరే అది కాదురా, నాకు ఇక్కడ భయం అవుతుందిరా. అరే నేను ఉండారా అడచలేడా, కుక్కలు వస్తున్నాయని నేనే అట వస్తా. మీరే ఇక్కడ ఉండరు, నేను దొంగతనం చేస్తాను పోయి. అరే నువ్వు వీడు ఉంటావారా? ఇది అవుతుందా? నేనా? ఆయన ఓన్లీ భయపడుతున్నావు, నేను చచ్చిపిక్తా. అరే బాగా నువ్వు రమ్మనరా. దొరికితే ముగ్గురం దొరుకుదాం, లేకపోతే ముగ్గురం దొంగతాం చేద్దాం. సరేనా? అరే మన బ్యాగ్ ఏదిరా? ఇక్కడ పెట్టినా ఎవరు ఎత్తుకోలేరు, ఎవరు తీసారు ఇక్కడికి వెళ్ళి? అరే ఈడుండే కదరా, ఇక్కడనే కదా నేను పెట్టింది. అరే అరే ఎట్లరా? చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది మని మని.